మావోయిస్టు పార్టీలో అసలేం జరుగుతోంది? అజ్ఞాతంలో ఉండే మావోయిస్టులు పార్టీ నేతల ఫోటోలు బయటకు రావడమేంటి? మావోయిస్టులపై పోరులో వార్ వన్ సైడ్ కాదని పార్టీ నేతలు ఎందుకంటున్నారు? తాజా లేఖ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా వారి ప్రతిపాదనను ప్రభుత్వాలు ఆమోదించాలని ప్రజా సంఘాలు ఎందుకు కోరుతున్నాయి? మావోయిస్టులపై నిర్బంధం పెరిగిన మాట వాస్తవం. వాళ్లపై అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తుపాకులు వదిలిపెట్టే వరకు ఊరుకునేది లేదని తేల్చేశాయి. తుపాకులు భద్రతా దళాల చేతుల్లో మాత్రమే ఉండాలని బీజేపీ నేతలు అంటున్నారు. తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసుల చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు. దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతకుముందు చేయాలా, ఏం సాధించి చెప్పండి. ఇటు పౌర సమాజం కూడా మావోయిస్టులపై ఒత్తిడి పెంచింది. సమాజంలో కూడా పీడన తగ్గింది. గతంలో ఉన్నట్టుగా దోపిడీ, అరాచకం, రాచరికం, తాడిక, పీడిత సమాజం పట్ల చిన్నచూపు తగ్గింది. ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. దీంతో మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలన్న భావన పెరిగింది. వామపక్ష పార్టీలు కూడా ఈ వాదనను సమర్థించాయి. దీంతో పార్టీలో చర్చోపచర్చల అనంతరం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాము ఆయుధాలు వీడి చర్చలకు సిద్ధమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆగస్టు 15న లేఖ రాసినట్టు తాజాగా బయటకొచ్చింది. ఆ లేఖ నెల కిందటిదే అయినా మావోయిస్టులు నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. పైగా దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆయుధాలు పక్కన పెట్టేందుకు సిద్ధమని, చర్చలకు వస్తామని మావోయిస్టులు ప్రతినిధి వరకు ఆ ఆడియోలో చెప్పారు. उनके विचारों के अनुरूप शांति वार्ता को आगे बढ़ाने के लिए हम यह निर्णय लिया और उस पर इस प्रेस बयान को जारी कर रहे हैं. हमारी पार्टी के माननीय महासचिव के पहल कदमी पर शुरू हुई शांति वार्ता के प्रक्रिया को आगे ले जाने के तहत हम ये स्पष्ट कर रहा है कि बदले हुए विश्व एवं देश के परिस्थितियों के अलावा लगातार देश के प्रधानमंत्री, गृहमंत्री से लेकर वरिष्ठ पुलिस अधिकारियों तक हम हथियार छोड़कर मुख्य धारा में शामिल होने के लिए किए जा रहे अनुरोधों के मद्देनजर हम हथियार छोड़ने के लिए निर्णय लिए हैं. हथियारबंद संघर्ष को अस्थायी रूप से विराम घोषित करने का निर्णय लिए हैं. हम ये स्पष्ट कर रहा है कि भविष्य में हम जन समस्याओं पर तमाम राजनीतिक पार्टियों एवं संघर्षरत संस्थाओं से जहां तक संभव हो कंधे से कंधा मिलाकर हम संघर्ष करेंगे. इस विषय पर केंद्र के गृह मंत्री या उनसे नियुक्त व्यक्तियों से अथवा प्रतिनिधिमंडल से वार्ता के लिए हम तैयार हैं. लेकिन हमारे इस बदले हुए विचार से पार्टी को अवगत कराना पड़ेगा. यह हमारी दायित्व बनेगी. बाद में इस पर पार्टी के अंदर सहमत जताने वाले या विरोध करने वाले स्पष्ट होकर सहमत जताने वाले साथियों से एक प्रतिनिधिमंडल तैयार कर शांति वार्ता में हम शिरकत करेंगे. అయితే అంతకంటే ముందు సెప్టెంబర్ 6న అభయ్ పేరుతో 10 పేజీల లేఖ విడుదలైంది. ఇది సెప్టెంబర్ 9నే బయటకు వచ్చింది. ఈ లేఖలో ఆపరేషన్ కగార్తో పార్టీ ఎలా నష్టపోయిందో వివరించారు. అయితే ముందు విడుదల చేసిన లేఖ ఆలస్యంగా బయటపడటంపై అనుమానాలు కలుగుతున్నాయి.
ఏదేమైనా మావోయిస్టులు 50 ఏళ్ల సాయుధ పోరుకు చిరమగీతం పాడతారా? నమ్మిన సిద్ధాంతం కోసం వేలాది మంది అమరులైన వేళ దాన్ని ఎలా సమర్థించుకుంటారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. పైగా ఆ లేఖ నిజమైనదే అయితే మాత్రం మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ఇటీవల ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆపరేషన్ కగార్ను ప్రస్తావిస్తూ తమ పార్టీ క్యాడర్ పలు సందర్భాల్లో పోలీసులను సమర్థంగా ఎదుర్కొంటోందని, పోలీసులకు జరిగిన నష్టాన్ని, మరణాలను వెల్లడించడం లేదని ప్రస్తావించారు. లేఖ ద్వారా మావోయిస్టులు మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడం కరెక్టు కాదని, వారితో చర్చల ప్రక్రియను మరోసారి ప్రారంభించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ హితవు పలికారు. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా, ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులను ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తా అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను ఇదివరకు ఎప్పుడు కానీ ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను చంపేస్తానని చెప్పరు, ఒక ఫ్యాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపుతా ఉంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల నేను అవసరమైతే నక్సలైట్ ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోజ్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మీరు చంపేస్తామంటే అర్థం ఏంటి? మీకు చెమ్మని వ్యాలీ డకాయిట్స్కి, ఫ్యాక్సిస్ట్కి, ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెమ్మని వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకం మేము చెమ్మని వ్యాలీ డకాయిట్కి వచ్చామని ప్రకటిస్తున్నది వేరు. మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు, సమన్వయ లోపం ఉన్నట్లు భావిస్తున్న తరుణంలో ఈ లేఖ విడుదల కావడం పలు అనుమానాలకు దారితీసింది. పార్టీ నూతన సారథిగా పోటీలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తనకు ఆ స్థానం దక్కకపోవడంతో లేఖను విడుదల చేశారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన పార్టీ నుంచి వైల్దొలగుతున్నారా, లేక పోలీసులే ఆయన పేరుతో లేఖ విడుదల చేశారా అని కూడా చర్చ జరుగుతోంది. అయినా నిజానిజాలు తెలిసేందుకు కొన్ని రోజులు పట్టొచ్చు.